2026 సంవత్సరం మార్చి నెలలో మొదటి వారంలో మనం ఉంటున్న మనకు చక్కని అవకాశం దేవుడు అనుగ్రహించడం, మరి ఇబ్బందికరమైన పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ప్రపంచంలో మరి జరుగుతున్న సంఘటనలు మనకు బాగా విషదం, మనకు బాగా సుపరిచితం. కాబట్టి మరి ఇలాంటి స్థితిగతుల్లో మనం ఎక్కువ ప్రార్థనలోను మన ఈ సావాసంగా కూడుకున్న మానకపోయినప్పటికీ కూడా, మరి ఎక్కడున్నప్పటికీ కూడా, మరి బెంగళూరులో ఉన్నాను ఎక్కడున్నాను ప్రార్థన మాత్రం చేయడం మానుకోవద్దు. మరి దేవుడు మనకు మంచి సంరక్షణ ఇచ్చి ఆదరణ ఇచ్చి ముందుకు నడిపించడానికి మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మరి గతించిన దినాల మన నుంచి మనం వింటున్న మాటల నుంచి సంఖ్యాకాండం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి గత వారంలో మనం విన్న మాటలు, అలాగే దాని కొనసాగింపుగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. అక్కడి నుండి వారు సాగి చేరోదు లోయలో దిగిరి అక్కడి నుండి వారు సాగి అమోరీయుల పొలిమేర నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిపోతుంది పిల్లలు. గతించిన దినాల్లో మరి మాటికి నేను ఆ ప్రస్తావన తీసుకొని వస్తున్న పిల్లలు. మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మొదటి భాగం అన్నాం. రెండవ భాగంలో 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు, 34 నుంచి 36 వరకు మూడవ భాగం. మొదటి భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే సిద్ధపాటు. వారి యొక్క అక్కడి నుంచి సీనాయి పర్వతం నుంచి విడిచి వెళ్ళడానికి, కాలంలో ప్రయాణంలో వెళ్ళడానికి, మార్గం మధ్య వెళ్ళడానికి వారు సిద్ధపడుతున్న తరుణాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్ని సిద్ధపాటు అన్నాం. దాన్ని విడిచిపెట్టాం. సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టి వారి యొక్క సాగే ప్రయాణానికి ఒక జ్ఞాపకంగా, ఒక సింబాలిక్గా మనం ఒక టైటిల్ని పెట్టుకున్నాం. రెండో భాగాన్ని మనం అన్నం ఏంటంటే వారు ప్రయాణంలో అక్కడి నుంచి బయలుదేరి మోయాబు సరిహద్దు వరకు చేరుకుంటారు. అక్కడ మోయాబు సరిహద్దు చేరే వరకు జరుగుతున్న సంగతులన్నీ కూడా, వారి ప్రయాణంలో జరుగుతున్న సంగతులు, విపత్కర పరిస్థితులన్నీ కూడా 9వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు మనకు ఎదురవుతూ ఉంటాయి. చివరి భాగాన్ని 34 నుంచి 36లో ఆ భాగాన్ని పెట్టుకున్న మాట ఏంటంటే కానాను వెళ్ళకంటే ముందు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, సూచనలు, సలహాలుగా ఆ భాగంలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే ఆ సరిహద్దు గురించి చెప్తున్నాడు పిల్లలు. అదంట మోయాబీలకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు అంటే పిల్లలు ఆ భాగానికి చేరుకున్నారు. మోయాబు వరకు ఆ భాగాన్ని అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కింది భాగాన్ని, ఈ భాగంలో మనకు కనిపించిన మాట ఏంటంటే పిల్లలు ప్రత్యేకంగా వారు ఏదో ప్రస్తావన కనిపించింది. 20వ అధ్యాయంలో ఏదో ప్రస్తావన కనబడ్డది. వారు మార్గాయాసం చేత వారు అలసిపోయారు. మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా, మోషకు వ్యతిరేకంగా నిలబడిన సందర్భాన్ని మనం చూసాం. ప్రత్యేకంగా ఇందులో కనిపించే మాట ఏంటంటే ఇతర స్తంభం గురించి మనం గతించిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని చూసిన ప్రతివాడు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికిన ఉంటాడు. దానికి సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో ఏ రీతిగా ఎత్తబడ్డాడో, అంటే మోషే సర్పాన్ని ఏ రీతిగా ఎత్తాడో, మన ప్రభు అయిన యేసు కూడా మనుష్య కుమారుడు కూడా ఆ రీతిగానే ఎత్తబడాలంట. ఆయన చూసిన ప్రతివాడు కూడా ఈ తరమే కాదు, భవిష్యత్ తరాలు కూడా ఆయన ఎందుకు నిదానించి లక్ష్యం నుంచి ప్రతివాడు కూడా చనిపోక బ్రతుకునే మాట వాస్తవం. దాని అందు, ఆ మాటలు ఎందు, లేఖనాలు ఎందు మనం లక్ష్యం నుంచి ప్రభు అందు విశ్వాసం నుంచి చెప్పలేరు. అలా ఇందులో మాట్లాడిందంటే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇందులో ఏదేమో ప్రస్తావన తీసుకొచ్చారు. ఏదేములు అంటే మనకు బాగా సుపరిచితము. ఏదేములు అంటే ఏషవ సంతానం బాగా తెలుసు కాబట్టి దాని గురించి వివరించలేదు. కానీ ముందున భాగంలో ఏదో మళ్ళీ వస్తాడు కాబట్టి ఆ రోజు దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నించడం. ఇక్కడ మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాడు పిల్లల. ఈ భాగం నుంచి మనకు అమోరీల ప్రస్తావన కూడా కనబడుతూ ఉంటుంది. అది కింది కొన్ని మాటలు మనం చూస్తుంటే, కాబట్టి సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోలులో పడు ఏరులను 6 దేశ నివాసస్తులకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు పట్టుకొన్న మాట సరిపోతుంది. ఈ మాట మనకు యెహోషువ గ్రంథంలో కూడా కనబడుతుంది, మళ్ళీ మిగతా ఖండాల్లో కూడా కనబడుతుంది. ఈ 6 ఆ మాట మాట్లాడుతూ చదువుకున్న ఏరులను 6 దేశ నివాసస్తులకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంతేకాకుండా దాన్ని ఇంకో మాట అంటే ఏరుల మడుగుల మట్టును పట్టుకుని అంటాం. ఆ భూభాగాన్ని ఆక్రమించిన ప్రస్తావన మనకు ముందున్న మాట కూడా కనబడుతుంది, మిగతా ఖండాలు కూడా కనబడుతుంది. ఆ ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తాను. అక్కడ నుండి వారు బేరుకు వెళ్ళి అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉక్కుము దాన్ని కీర్తించుడి బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేత కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యం నుండి
నుండి మత్తానుకును, మత్తాను నుండి నహాలియేలుకును, నహాలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశములందలి లోయలో ఉన్న బామోతు నుండి ఈ ప్రయాణం అవుతున్నారు. మోయాబు పరిసర ప్రాంతంలో సరిహద్దులో ఉన్నారు. మోయాబు దాటితే ఇంకేమీ లేదు, కానానులోకి వెళ్ళిపోతారు. అపార్వతమైన ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోతారు. యోర్దాని అడ్డు దాన్ని దాటగానే మనకి ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా మళ్ళీ యోర్దాన్ని కూడా వారు దాటాలి, అంతే కదండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసినట్టుగా ఇక్కడ కూడా యోర్దాన్ కూడా పాయలైపోతుంది. యాజకులు అడుగు పెట్టగానే నీళ్లు నిలిచిపోయిన ఏకరాశిగా వారి మడుగుల మీదకి వెళ్ళిపారి, పొలము ఒడ్డుల మీదకి వెళ్ళిపారిన మాట ఏకరాశిగా నిలిచిపోయిన అద్భుతమైన మాట. ఇంకా ఎర్ర సముద్రం కంటే కూడా హైలైట్ అనమాట యోర్దాన్ నది నిలిచిపోవడం. ఆ రోజున మాట ఏంటంటే మోసతో అంటాడు, నా వైపు ఎందుకు చూస్తున్నావు, ఇంకా నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నావు, నువ్వు కర్రం చూపు సముద్రం పాయలైపోతున్న మాట ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే యాజకుల మనస్సుని మోస్తూ కాలు పెట్టగానే నిలిచిపోతుంది. అద్భుతమైన ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటాడు. నిజమే పిల్లలు, దేవుని అడుగుచాడలో నడిచేవారు, దేవునికి లోబడి బ్రతికేవారు, దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవితాలకు ప్రతిదీ కూడా అంటే మనం అంటాం కదా, యోహాన్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడంట. ఒకవేళ దేవుని మీద ఆధారపడి మన జీవితాలు కనుక కట్టుకుంటేనంట మన మార్గాలు కూడా ఆ రీతిగానే సరళమైపోతాయి అనే విషయాన్ని కూడా ఈ ప్రస్తావనలో కూడా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నది మోయాబు పరిసర ప్రాంతంలోనే తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న సందర్భంలో వారికి ఎదురైంది ఏంటంటే ఏదోమిలు ముందుకు ఎదురయ్యారు. వారిని అడిగిన మాట ఏంటంటే, మేము మీ రాజమార్గంలోనే వెళ్ళిపోతాం, మీ పొలంలో నుంచి ఏది తీసుకోము, మీ ద్రాక్ష తోటలో ఏది తీసుకోము, మీ బావుల నుంచి కూడా నీళ్లు తీసుకోము. కానీ ఒకవేళ తీసుకున్నట్టే దానికి క్రయధనము అంటే దానికి వ్యాయామం చెల్లించి మీ దగ్గర తీసుకున్నామంటే వారు ఒప్పుకోలేదు. ఖడ్గముతో ఎదురొచ్చిన మాటను దాన్ని అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి పిల్లలు. దేవుడు ప్రతి దాంట్లో పర్టికులర్ అనే మాట ఈ గ్రంథాలన్నీ కూడా చదువుతుంటే ఉంటుంది. ఇంకా సంఖ్యాకాండంలోనే గ్రంథస్థం 40 సంవత్సరాల యొక్క చరిత్ర అంతా కూడా ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. అవన్నీ కూడా చదువుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. మనకు రోమీల రాష్ట్ర పత్రికలో 15-4 అంటే మాట ఏంటంటే ఒక మాట మాట్లాడతారు పిల్లలు. ఇది మళ్ళీ వచ్చేది ఇక్కడికి చదవాలి పిల్లలు, మాట చూసుకొని మీకు వచ్చేద్దాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించిన మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. అదేనా 10వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయండి. దేని కొరకు అంటున్నాడు? మనకు బోధ కలగడానికి, దాన్ని బట్టి ఒక పాఠాన్ని గుణపాఠాన్ని మనం నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా పూర్వమందు రాయబడి ఉన్నాయంట. నిజమంటారు కదా పిల్లలు. సంఖ్యాకాండంలో అంతవరకు చూసిన ప్రతి మాట నిజంగా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ, మన ఆత్మీయ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ, మన ఆత్మీయ కాలాల యాత్రలోనూ ఉపయోగపడే మాటలు. విశ్వాసం కలిగిన వారి గురించి, ఆయన గతించిన దినాల్లో అల్పవిశ్వాసాల గురించి మాట్లాడుకున్న మాట మనకు బాగా సుపరిచితం. మందను సాగే విషయంలోనూ, సనుగుల గురించి మాట్లాడుకునే మాటలు, ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో మాటలు సంఘ చరిత్రలో మనకు కనబడుతూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో. ఇవన్నీ కూడా మనకు బోధ కలగడానికే ఉన్నాయంట. ఆ రోజు ఎదురైన మాట ఏంటంటే, ఆ మోయాబు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఏదైనా వారికి ఎదురయ్యారు. అతని మంచి మనసుతోని, మేము మీ సహోదరులము, మాకు కలిగిన విపత్తు మీకు తెలుసు, మా మీద కలిగిన బానిసత్వం మీకు బాగా తెలుసు, దీన్ని బట్టి మీకు కరుణించి మా దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మాకు మార్గం దయచేయి అన్నప్పుడు అతను ఒప్పుకోలేదు. ఖడ్గముతో ఎదురొచ్చిన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాటను కీర్తనకాడు మాట్లాడుతాడు. అందుకని ఏదోమిల గురించి, ఆ చరిత్ర గురించి పాత నిబంధన గ్రంథం ఎండింగ్ లో కూడా వారి చరిత్రను దేవుడు సమూల నాశనం చేస్తూ ఉంటాడు. ఆ దేశంలో ముఖ్య పట్టణాలను కూడా దేవుడు కాల్చి వేస్తూ ఉంటాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు అనే ప్రస్తావన తీసుకొస్తుంటాడు. ఆ 3 సార్లు చేసిన దోషాన్ని బట్టంట వారి మీదకి నేను ఉగ్రతను తీసుకుని వచ్చి వారిని సమూల నాశనం చేస్తానని చివరి గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది పిల్లలు. ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఆ మోయాబు సరిహద్దుల ప్రాంతాలు కలుసుకుంటేనంట వారికి బావులు కనబడుతున్నాయి. అలా నీళ్లు ఉబికినప్పుడు వారు కీర్తన ఎత్తి పాడుతున్నారు, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. ఇలా వెళుతున్న తరుణంలో జరిగిన సంఘటన కూడా మాట్లాడుతూ పిల్లలు కింది భాగం చదవండి పిల్లలు. ఇశ్రాయేలు అమోరీల రాజైన సీహోనును నొద్దకు దూతలను పంపి
పడి మమ్మల్ని నీ దేశంలో బడి వెళ్ళనేమో, మేము పొలమునకైనను మేము పొలమునకైనను ద్రాక్ష తోటలకైనమో పోము, బావున నీళ్లు త్రాగము, బావుల నీళ్లు త్రాగము. మేము ఈ పొలిమేరను దాటు వరకు ఆ, రాజమార్గంలో నడిచిపోదుమని అతనితో చెప్పించి, అయితే సీహోను ఇశ్రాయేలును తన పొలిమేరల దాటనీయలేదు. ఆ, మరి సీహోను తన సమస్త జనములను కూర్చుకుని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. ఆ, ఇశ్రాయేలును వాని కత్తివాత హతము చేసి ఆ. వాని దేశం అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరుచుకుని అమ్మోనీల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలు ఆ పట్టణములన్నింటినీ పట్టుకొనిది. ఇశ్రాయేలు అమోరీల పట్టణములన్నింటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. సరిపోతుంది పిల్లలు, కింది వారిని మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ ఒక అమోరీల రాజు కనబడుతున్నాడు, అంతే కదండి. అతని గురించి మాట ఏంటంటే, అతని గురించి ఒక ఆధిక్యత ఏంటంటే, అతని బలం గురించి మాట్లాడుతాడు. అంతకు ముందు ఇతడంట మోయాబులతో యుద్ధం చేశాడంట. యుద్ధం చేసి అతను ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్న తరుణాన్ని గురించి చెప్తూ వీరి ఆస్తి, వారి యొక్క ప్రాంగణము, వారి యొక్క దేశము ఇంకా విస్తరించిపోయింది. మోయాబు సరిహద్దును కూడా అతను ఆక్రమించుకున్నాడు. అలాంటి అమోరీయులు మేము మీ రాజమార్గాన్ని వెళ్ళిపోతాం అంటే, ఏదోమిలో 20వ అధ్యాయంలో ఏదైతే వారు రిక్వెస్ట్ పెట్టుకున్నారో, ఏదోము రాజుతో చెప్పారో అదే మాటలు వీరికి కూడా చెప్తున్నారు. అయ్యా మీ రాజమార్గంలో వెళ్ళిపోతామంటే ఏదోము రాజు ఖడ్గంతో వచ్చినట్టుగా. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, వారు మీ సహోదరులు, వారితో మీరు కయ్యమనవద్దు, వారితో ఆగ్రహంతో దూషణ మాటలు కూడా మాట్లాడవద్దు, వారితో ఏ విభేదాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ దేశాన్ని నేను వారికే స్వాస్థ్యంగా నేను ఇచ్చాను. ఆ మన్యంలో నివసించు వారైనను ఆ స్వాస్థ్యాన్ని నేనే వారికి ఇచ్చాననే మాట ఏదోముల గురించి ఇశ్రాయేలుకు తెలియజేస్తుంటాడు దేవుడు. అలాంటి మాటని అమోరీల రాజుకు తెలియజేసినప్పుడు ఆ అమోరీల రాజు అంట, ఎవరంట అతను? సీహోను. ఇతని గురించి గొప్పగా మాట్లాడుకుంటే చాలా చక్రవర్తులు, బలమైన రాజులలో. ఐగుప్తు రాజును విడిచిపెట్టి వచ్చిన తర్వాత వీరు అక్కడ స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్న వరకు, మళ్ళీ చెరలోనికి వెళ్ళబో వరకు ఇతని కంటి బలమైన రాజు వారికి కనిపించదు. అమోరీల రాజే బలమైన రాజు సీహోను. ఇతని గురించి మనము ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క పండుగ రోజు మనం కీర్తన చదువుతూ ఉంటాం. 136లో అక్కడ అంటాడు పిల్లలు, అద్భుతమైన మాట అంటాడు. ఆ దేవుడు అంట బలమైన రాజులను హతము చేసి ఓడించడం అంటాడు. ఆ మాట కూడా చూడండి పిల్లలు, ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం. 136వ అధ్యాయం కీర్తన భాగం, 136వ అధ్యాయం కొద్ది పై నుంచి చదవమా, 15వ వచనం నుంచి. గొప్ప రాజులను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం. ఆ గొప్ప రాజుల ప్రస్తావన తీసుకొస్తూ ఆ గొప్ప రాజులు ఎవరో కింద చెప్తున్నాడు. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండను. అమోరీల రాజైన సీహోను కూడా ఆయన అర్థం చేశారన్న పిల్లలు. ఆ గొప్ప రాజులు, ప్రసిద్ధి నొందిన రాజులు ఎవరయ్యా అంటే, దాంట్లో మొట్టమొదటిగా ఇశ్రాయేలు యుద్ధం చేసింది, అరణ్య మార్గంలో వెళ్తూ యుద్ధం చేసింది వారి కాల్బలంతోని, ఈ అమోరీల రాజుతోని. అక్కడ మాట ఏంటంటే వారు అందరినీ హతం చేశారంట పిల్లలు. కానీ ఒక మాట మీరు జ్ఞాపకం ఉండాలి పిల్లలు, ఈ అమోరీల రాజు గురించి చరిత్రలో మనం చదువుకున్న ప్రతిసారి మనకి దీనికంటే మూల పురుషుడు ఉండడం, మనకు ఒక ప్రథమైన ముఖ్యంగా మనకు విశ్వాస వీరులు ఉన్నారు. ఆది కాండంలో ఎవరున్నారు మన విశ్వాసాలకు తండ్రిగా? అబ్రహాం గారు. దేవుడు అబ్రహాం గారితో ఒక వాగ్దానం చేస్తూ ఉంటాడు. అబ్రహాం గారితో వాగ్దానం చేసిన మాట ఏంటంటే, నీ సంతానాన్ని నేను ఇసుకరేణులు అంత విస్తరింపజేయడానికి మరి ఒకవేళ నా వాగ్దానం ఉంటే సరిపోదు, మరి అలాంటి వారికి నేను భూమిని కూడా ఇవ్వాలి కదా. ఆ భూమిని కూడా నేను ఇస్తాను, ఆ వాగ్దాన ఫలాన్ని, వాగ్దాన భూమిని కూడా నేను ఇస్తాను. ఆ వాగ్దాన భూమిలో ప్రస్తుతము అమోరీలు ఉన్నారు. ఆ మాట కూడా అబ్రహాం గారితో దేవుడు మాట్లాడిన మాట కూడా చూద్దాం పిల్లలు. ఆది కాండంకి వచ్చే పిల్లలు, ఆది కాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయం. అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయనని సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమపెట్టుదురు. ఇప్పుడు ఆ సందర్భం మనం బాగా తెలుసు కదండి. వారి దేశం కానీ రాజుల దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడ దాసులుగా మారిపోతారు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఐగుప్తులు వెళ్ళిపోయారు, అక్కడ దాసులుగా
మారిపోయారు. అలా మారిపోవడం ఎందుకు? ఇప్పుడు ఆ పాలు తెల్లని ప్రపంచ దేశాన్ని ముందుగానే అబ్రహాం గారితో పాటు ఇచ్చేయచ్చు కదా. ఈయన అబ్రహాం గారు అక్కడే సుఖ నివాసం చేసి ఆ కాలక్రమేణా వారి సంతానం విస్తరించుకుంటే ఆక్రమించుకుంటే సరిపోయేది. అక్కడ ఒక మాట మాట్లాడుతుంది ఏంటంటే, వీరు దాసులుగా మారిపోదురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనులమును నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఐగుప్తు నుంచి వారు మిక్కిలి ఆస్తితో వచ్చారా? మనమేమో బానిసత్వంలోకి వెళ్ళామని మనం అనుకున్నాం, అవునదండి. బానిసత్వంలో వెళ్ళిన వారు అక్కడ సంపాదించిన ధనము, అలాగే వారి దగ్గర స్వేచ్ఛగా ఆర్పణలు అడిగారు. వారి యజమానుల దగ్గర ఆభరణాలు, బంగారము, వెండి అంతా కూడా వారు తీసుకున్నారు. అడిగి తీసుకునే చాలా మటుకు అవన్నీ కూడా ధనవంతులుగానే మిక్కిలి ఆస్తిగానే వస్తున్నారు. పశువులు అవన్నీ కూడా యావదాస్తిని తీసుకుని వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బానిసత్వంలో ఉన్నను వీరు ఎక్కువగా ప్రబలనే మాట మనకు ఎక్కువ కనబడుతుంది. నిర్గమకాండంలో ఇశ్రాయేలే ఎక్కువగా ప్రబలిపోయారు. ఐగుప్తుల కంటే కూడా వీరి సంతానమే అభివృద్ధి చెందింది, బహుబలంగా బలిష్ఠులుగా తయారైపోయారు. వీరు మిగిలిన ఆస్తితో వస్తున్నారంట పిల్లలు. చూడండి పిల్లలు, నీవు క్షేమముగా నువ్వు పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాపమందు పాతిపెట్టబడదువు. సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అబ్రహాం గారితో నీ దేవుడు? వారు బానిసత్వంలోకి వెళ్తారు, నీ తర్వాత 400 సంవత్సరము వారి మీద అధికారం ఉంటుంది, వారు మొర పెడతారు. అక్కడి నుంచి మొర పెట్టినప్పుడు వారి మొరలు నేను విని వారిని విడిపిస్తాను. వారు వచ్చినప్పుడు మిగిలిన ఆస్తితోనే వస్తారు, అంతే కదండి, మిగిలిన ఆస్తితోనే వస్తారు. అలా ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటంటే ఆ మాట మాట్లాడుతూ నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు, అంటే నువ్వు చనిపోతావు అబ్రహాం గారు అని చెప్పేస్తున్నాడు దేవుడు, అంతే కదండి. మరి నువ్వు చనిపోతావు విషయాలు అన్ని కూడా ముందుగానే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు చనిపోతావు, కానీ తర్వాత ఏం జరగబోతుందో అబ్రహాం గారికి చెప్పేశారు. ఇప్పుడు ఇక అంత కఠినమైన బానిసత్వంలోకి వెళ్ళకంటే ముందుగానే దేవుడు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడు? అబ్రహాం గారిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ముందుగా వెళ్ళిపోయిన బట్టి ఇప్పుడు అబ్రహాం గారు గొప్పడా, తర్వాత ఉన్న జనాంగం గొప్పదా? ఇప్పుడు ఆ కఠినమైన బానిసత్వంలో వారందరిని నడిపించే దాంట్లో క్రమంలో చాలా కష్టపడింది, శ్రమ పడింది. వారితో పాటు అరణ్య మార్గంలో వెళ్ళింది మోషే, ఆరోనుల కుటుంబం కనబడుతూ ఉంటుంది. యెహోషువ కాలేబుల కుటుంబాలు కనబడుతుంటాయి, కోరహు సంతానం కనబడుతుంది, ఇంకా మాట్లాడుకుంటే ఆసాపు సంతానికులు కనబడుతుంటారు. ఇలా 12 గోత్రాల సంతానంలో చాలా మట్టుకు మన జనాంగం కనబడుతుంటుంది. దాంట్లో ప్రవీణులైన వారు దావీదు గ్రంథంకి వచ్చేసరికి వెళ్ళి చాలా మంది, అందులో నుంచి చాలా మంది నాతాను సంతతి వారు కనబడుతుంటారు, ఆసాపు సంతతి వారు కనబడుతుంటారు, కోరహు సంతతి వారు కనబడుతుంటారు. ఇలా వాయిద్యాలు వాయించేవారు కనబడుతుంటారు, సంగీతం ఎత్తి కొమ్ము ఊదేవాడు కనబడుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏ తరంలో వచ్చారంటే అరణ్య మార్గంలో వచ్చిన సంతతిలో నుంచే వచ్చిన వారు. వీరందరూ ఎలా బానిసత్వంలో వెళ్ళిపోతారు? దానికంటే ముందుగానే అబ్రహాం గారు వెళ్ళిపోతారంట పిల్లలు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే, మనం ఇష్కీ గారి సందర్భం కూడా మన మనసులో జ్ఞాపకం తీసుకుని వస్తుంటే, ఇష్కీ గారు ఆరోగ్యాన్ని సంతరించుకున్న తర్వాత అతన్ని దర్శించడానికి ఒక రాజు వస్తాడు. ఏ రాజు వస్తాడండి? ఇష్కీ గారు తెలుసు కదా, యూదా రాజు. అతని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత, అతనికి ఆరోగ్యం బాగైపోయింది కదా అని అతన్ని దర్శించడానికి అన్ని దేశం ఒక రాజు వస్తాడు పిల్లలు. ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? మీరు ప్రైజ్లు ఇస్తే నేను చెప్తానంటే మరి అది కూడా అనౌన్స్ చేద్దాం. మరి ఒక రాజు వస్తాడు. రాజుల కాలంలో అతని సంఘటన వచ్చి ఇతను ఏంటంటే తీరా వచ్చేసాడు కదా అని అతని వేగుల వల్లలాగే వాళ్ళు వస్తారు. అతన్ని పరామర్శించిన తర్వాత అతను అంతఃపురంలో ఉన్న ప్రతి వస్తువును చూపించేస్తాడు, శ్రేష్టమైన ప్రతిది కూడా చూపించేస్తాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చేస్తాడు, నువ్వు చేసిన పని ఏంటి, అది మంచి పని కాదు. తర్వాత వచ్చి ఆ ప్రవక్త అన్న మాట ఏంటంటే, నీ తర్వాత తరం వారు బానిసత్వంలో వెళ్ళిపోతారు. ఆ రాజు వచ్చి, ఆ బల్బోలు రాజు వచ్చి ఇదంతా కూడా కొల్లగొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ నీవు మాత్రం సుఖంగా నీవు పితరుల యొద్దకు చేర్చబడదు అంటాడు. ఇప్పుడు ఇష్కీ గారు చేర్చబడిన తర్వాత ఈ ఇశ్రాయేలు అంటే యూదులు చెరలోకి వెళ్ళిపోతారు. చెరలోకి వెళ్ళిపోయిన వారు గొప్పవారు, దానికంటే ముందు కాలం చేసిన వారు గొప్పవాడు. ఇప్పుడు ఇష్కీ గారే గొప్పలు కదా, ఇప్పుడు అబ్రహాం గారే గొప్పవారు కదండి. తర్వాత వచ్చిన మోషే, ఆరోను కూడా చాలా చిన్నోళ్ళే కదా, అంతేనా? కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెరలోకి వెళ్ళే కంటే ముందు ఇష్కీ రాజు కనబడ్డాడు, యెషయా గారి ప్రవక్త కనబడ్డాడు. చెరలోకి వెళ్ళిన వారిలో దానియేలు కనబడతాడు, మిషాయేలు కనబడతాడు, ఇంకెవరు కనబడతారు? హనన్య. అలా మిషాకు వారు కనబడుతుంటారు, షడ్రక్, మేషకు, అబేద్నెగో. ఆ పేర్లు చెప్తే మనకు బాగా గుర్తుంటాయి, కానీ వారికి సుపరిచితమైన అవి దేవతల పేర్లు కాబట్టి దేవుడు పెట్టిన పేర్లు కానే కావాలి. కానీ దానియేలు వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాతనే అద్భుతమైన రీతిగా వారి ప్రవక్తలు బయటకు వస్తూ ఉంటారు. అంత మంచి యోధులు కనబడుతున్నారు. అంటే చెరలో ఉన్న, చెరకున్న, ముందున్న
విపత్కరమైన పరిస్థితి అయినా దాని తర్వాత తరమైనా కానీ ఎవరి తరంలో వారే తన నీతిని కాపాడుకున్నవాడే గొప్పోడు. అవును కదండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం పిల్లలే ఇక గతించిన ఇప్పుడు చాలా మంది ఏమంటే మేము మా సెమినార్ అయిపోయింది, మేము అక్కడే ఉండిపోయినామని చాలా మంది బేరలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. లేదా అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయినాం, మేమే గొప్పలమని వాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడున్నా కానీ ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఈ వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయాయి, ఎవరు ప్రాణంతో బ్రతుకుతారని అందరూ కూడా వేగ చూస్తాం. ఎక్కడైతే ఆ సెమినార్ జరిగిందో అక్కడే బ్లాస్ట్ జరిగింది, పక్క బిల్డింగ్. అక్కడ నుంచి మన తెలుగు క్రిస్టియన్ వారంతా కూడా ఏదైతే మీటింగ్ కండక్ట్ చేశారో, జీసీసీ గ్లోబల్ మీటింగ్ కండక్ట్ చేశారో వాళ్ళు ఆ చర్చ్లో ఆశ్రమించి భోజనాలు పెట్టి అన్నీ చూసుకున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన సేవకులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇండియా నుంచి వెళ్ళిన మన సేవకులు కూడా చాలా మంది అక్కడే ఉన్నారు. బేరంలోనే ఉన్నారు. బేరం చాలా చిన్నది, 1 గంటలో 2 గంటల్లో మన దేశం అంతా చుట్టి తిరిగి రావచ్చు. అంత చిన్న దేశం మీద విపరీతకరమైన పరిస్థితిలో యుద్ధ వాతావరణం నెలకొల్పింది. ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేదని మీ సిచ్యువేషన్ బాగాలేదు, దేవుడు మీ మీద ఉగ్రత కుమ్మరించని చెప్పడానికి లేదు. అందుకనే ద్రాక్ష గల్ల గురించి మాట్లాడతారు, గంప గురించి మాట్లాడతారు. చెల్లోకి వెళ్ళిన వారు దాంట్లో కుళ్ళిపోయినవి ఉంటాయంట, మంచివి ఉంటాయంట. అందుకనే ప్రతి దాంట్లో ప్రతి సమాజంలో మెరుగైన వారు ఉంటారు, యోగ్యులైన వారు ఉంటారు, యోగ్యులు కాని వారు ఉంటారు. అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తర్వాత తరము వారు బానిసత్వంలో వెళ్ళిపోతారు, తిరిగి నడిపితారు, మిగిలిన ఆస్తులు వస్తారు. అంతవరకు ఏం చేయాలంటే కిందికి మాట్లాడుతున్నాను చూడండి పిల్లలు. అమోరీల ఆక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు సరిపోతుంది పిల్లలు. అక్కడ అమోరీల గురించి మాట్లాడుతూ ఆ అమోరీల తరం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆది కాండంలో ఎప్పుడో చెప్పిన మాట, వాగ్దానాలను దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడు చూడండి పిల్లలు. వారు పాలు తేనెలు ప్రయాణించే దేశానికి వెళ్ళకంటే ముందుగా దేవుడు చెప్పిన అబ్రహాం గారితో చేసిన వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు మార్గంలో నడిపిస్తూ ఉంటే, వాళ్ళు పాలు తేనెలు ప్రయాణించే దేశానికి నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం వచ్చింది, అలా అరణ్య మార్గంలో వెళ్తున్నారు. వారికి ఎదురైన మార్గంలో మొట్టమొదటి విషయం ఏంటంటే శత్రు సైన్యం ఎదురవుతుంది, అమోరీలు ఎదురవుతున్నారు. ఇది అబ్రహాం గారికి ఎప్పుడో చెప్పిన మాట. దేవుడు వారి అక్రమం సంపూర్తి అయ్యే వరకు వారు అక్కడే నిలిచి ఉంటారు. వారి అక్రమం సంపూర్తి కాగానే అంటే అంతవరకు ఏమైపోయిందంటే కొన్ని ఉన్నాయి, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అందుకనే దేవుడు అంటే ప్రమాణేశ్వరు కూడా ఆయన వెళ్ళిపోతున్న తన గురించి మాట్లాడుతూ ఆయన సూటిగా వెళుతున్నాడంట. యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ ఆయన తప్పిపోయి నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు అది త్వరగా చేయమంటాడు ప్రభు. నువ్వు త్వరగా చేయి, అది సంపూర్తి కావాలి. అందుకని దేవుడు అయిన పిల్లల అవకాశాలు మనకి ఇచ్చేశాడు. ప్రతిదీ కూడా దేవుడు చూసినా కానీ దేవుడు ఇది చెయ్యాలని మనం చెప్పాడు పిల్లలు. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే దేవుడు ఆజ్ఞ లేని ఏది జరగాలని అనుకుంటాం. ఇప్పుడు కొన్ని సంఘటనలు మీరు ఆలోచించండి పిల్లలు. చిన్న చిన్న పిల్లల్ని వారి బంధువులైన వారు చంపేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞించి చంపేయమంటాడు. మీరు ఒప్పుకోని విషయాలలో. కానీ కొంత సందర్భం వచ్చేసరికి అది దేవుని ఆజ్ఞ అంటారు. ఇప్పుడు యుద్ధమైన దేవుని ఆజ్ఞ అంటారు. ఒకరికి చెడ్డ ఆలోచన పుట్టినా యుద్ధం వస్తుంది. వారికి అధికార కాంక్ష కలిగిన యుద్ధాన్ని నెలకొల్పుతాడు. ఇంకా చెడ్డ ఆలోచన అంటే మనకు కూడా మనం పరిశీలన చేసుకునే పిల్లలు మన ఆలోచనలు ఒకరు చెడుగా మారింది అనుకోండి, దాన్ని ఏ రీతిగా కానీ అప్లికేషన్లోకి తీసుకుని వస్తుంటాం. అవన్నీ కూడా అందరికీ అప్లై చేస్తూ ఉంటాం. కానీ మన మనసు ఎలా ఉంటుందంటే దీన్ని అందరూ వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా సంఘటన మనం ఆలోచిస్తుంటే వాస్తవం అనిపిస్తుంది. సంఘటనలు ప్రపంచంలో పిల్లల ప్రతిదీ కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించేశాడు. ఆ కాలంలో చూడము జీవమును మరణమును నేను నీ ఎదుట పెట్టేశాను. నువ్వు ఏది ఎన్నుకుంటావో దాన్ని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకుని వస్తాడు. అక్రమం చేసే ఈ అమోరీల గురించి కూడా ఒక కాలం ఇచ్చేశాడు. 400 సంవత్సరాలు వారు మారితే బాగుంటుండే. ఒకరు దానికంటే శ్రేష్టమైన దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చేవాడు. కానీ ఆ అక్రమం సంపూర్తి అయ్యే వరకు వీరిని దేవుడు పరీక్షిస్తున్నాడు, ఇజ్రాయేల్ని ఐగుప్తు బానిసత్వంలో. ఆ వాగ్దాన మాటను అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారికి ఎదురుగా వస్తున్నారు ఈ అమోరీలు. వారి కత్తివాత ఏ రీతిగా చెప్పబడ్డారో ఇందాక చదువుకున్న మాటలు మళ్ళీ చదువు పిల్లలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 23 నుంచి కింది భావించిన పిల్లలు. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోకి వెళ్ళి యాహాజు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలు వాని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అమ్మోనీయుల దేశం వరకు ఆజ్ఞాపరచుకొనిరి. సరిపోతుంది పిల్లలు. సరిహద్దు గురించి మాట్లాడుకున్నాం, మోయాబు సరిహద్దు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే దగ్గరనే మనకు చాలా మట్టుకు అన్ని జనాంగంలో మనం ఏంటంటే మనం ఎక్కువగా అనుకున్న మాట ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు అనుకుంటాం. అంతే కదండి. దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు
అందుకని ఇప్పుడు బలమైన దుర్గం ఎన్ని దేశాలు దండెత్తి వచ్చినా ఇజ్రాయెల్ బలంగా నిలబడుతుంది. ఒక బిల్డింగ్ కూడా కూల్చబడలేదు ఇజ్రాయెల్ పరిసర ప్రాంతంలో, ఒక్కరూ చంపబడలేదు. అవునా కదండి? ఎవరైనా చనిపోయారండి అక్కడ? ఏదైనా ఒక బిల్డింగ్ కూల్చబడ్డదా? అంటే ప్రస్తుత పరిస్థితి మాట్లాడుతున్నాం. దేవుడు వారికి ఇచ్చిన భూమి వాగ్దాన భూమి, వారి స్వాస్థ్యమే, దేవుడు ఆస్వాదించిన దేశమే, వారికి ఇచ్చిన విశేష జ్ఞానం ఇంకా నిలిచి ఉంది కొందరిలో, చాలా మట్టుకుంది. కానీ అన్యజనంగా కూడా మాట్లాడుతూ దేవుడు ఏమంటే వారికి కూడా నేను రాజునై ఉన్నాను అంటాడు. కీర్తన భాగాన్ని చూస్తే మనకు కనబడుతుంది, ప్రపంచంలో అన్నిటిని ఏలేది నేనే అంటాడు. అన్యజనంగా కూడా నా వారే అంటాడు, వారిని ఏలేది కూడా నేనే అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఈ అమోరీల సరిహద్దు గురించి మాట్లాడుతూ పిల్లరా, ఇక్కడ అమాలేకులు కనబడతారు, అమోనీయులు కనబడుతుంటారు, ఇంకా మాట్లాడుతున్న అనామీయులు కనబడుతుంటారు, ఆకానీయులు కనబడుతుంటారు. ఈ ఆమీలో చాలా మంది అన్యజాతులు కనబడుతూ ఉంటారు. వీరందరినీ కూడా నడిపించేది దేవుడే, వారందరినీ నడిపించేది కూడా దేవుడే. వారి ఏదోమీలకు స్వాస్థ్యాన్ని ఇచ్చింది దేవుడే. అంతేకాదు మోయాబు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆ మోయాబు సంతానానికి దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి కూడా దేవుడు ఇచ్చింది. ఇలా మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు కూడా భూభాగాన్ని ఇచ్చింది దేవుడే. అందరికీ దేవుడు, సమస్త జీవులకు ఆధారమైన ఉన్నవాడు దేవుడు. భూమిని కలగజేసి దాంట్లో జీవరాశిని ప్రవేశపెట్టింది దేవుడు, అందరిని పరిపాలించేది దేవుడు. కానీ ఒక ప్రపంచాన్ని ఒక సరియైన రీతిలో ప్రారంభించాలంటే ఒక మూలన ఏదో భాగంలో ప్రారంభించాలి. అలా ప్రారంభించిందే ఇజ్రాయెల్ చరిత్ర. వారిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. దేవుళ్ళు నిలిచి ఉంటే వారి భూభాగం ఎలా ఆశ్రదింపబడుతుంది, వారి పంట పొలాలు ఏ రీతిగా ఆశ్రదింపబడుతుంది, వారి సంతానం ఏ రీతిగా ఆశ్రదింపబడుతుంది, వారికి ఉండే మేధశక్తి ఏ రీతిగా ఉంటుందో ఇజ్రాయెల్ని ముందు పెట్టి ముందుకు నడిపించాలనుకున్న పిల్లలు వారు బానిసత్వంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఇందాక మాట్లాడుకున్నట్టు అమోరీల రాజు బలమైన రాజు, ప్రసిద్ధి చెందిన రాజు, అలాంటి ఆయన ఏమాత్రం కూడా యుద్ధానుభవం లేని జనులు అంతవరకే 6,03,550 కాల్బలంలో చాలా మట్టుకు హతులైపోయారు. కొందరైనప్పటికీ కూడా తన తర్వాత వచ్చే తరంతో పాటు ఏకమై ఈ అమోరీల రాజుతో యుద్ధం చేసి వారిని ఓడించేశారంట పిల్లలు, కత్తివాత చేసి చంపేశారంట. ఆ అబ్రహాం గారికి చేసిన వాగ్దాన భూమిని ఇక్కడ సంఖ్యాకాండంలో వారు ఆక్రమించుకుంటున్నారు పిల్లలు. ఎక్కడి వరకు ఆక్రమించుకున్నారంటే అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకుని అంటాడు. వారి దేశము అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకుని, అమ్మోనీయుల పొలిమేర దుర్గమైనది అయినను ఇశ్రాయేలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకున్నారంట పిల్లలు. ఏమంటే ఇది మనుషుల వల్ల కలిగేది కానే కాదు పిల్లలు, ఇది మనుషుల వల్లే కానే కాదు. చాలా మట్టుకు మనం ఎన్నో సందర్భాలు వింటూ ఉంటాం. యెహోషువ గారి కాలంలో కూడా ఒక భూభాగానికి వెళ్తూ దాన్ని స్వాస్థంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసాం కానీ పట్టుకోలేరు యెహోషువ గారి కాలంలో కూడా. అందుకనే కొన్ని క్రియలు ఏంటంటే మనం చేసే చిన్న క్రియలైనా కానీ అది మంచి స్వాస్థ్యమైనను, మనకంటే బలహీనులైనను, బలమైన వారు కాకపోయినప్పుడు బలహీనులైనప్పటికీ కూడా వారి మీద విషయాన్ని పొందుకోవాలి చాలా లేదు. అలాంటి స్థితిగతుల్లో వీరు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డారో అలాంటి బలమైన రాజును హతం చేశారు. ఈ చరిత్ర గురించి గతించిన దినంలో ఒక మాట ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో యోక్తా అని ఒక న్యాయాధిపతి కనబడుతుంటారు. అతను కూడా ఈ ప్రస్తావన తీసుకొని వస్తుంటారు. అమోరీల రాజును సైతం ఓడించి వారి భూభాగాన్ని మేము ఆక్రమించుకున్నాము, అలాంటిది నీవు ఇజ్రాయేలుని ఆశించేది ఏంది, ఇజ్రాయేల్ భూభాగాన్ని నేను ఆక్రమించుకున్నది ఏందని యోక్తా ఆ ప్రస్తావన తీసుకొచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాడు. నిజమే పిల్లలు, వారు యుద్ధం చేసి స్వాస్థ్యంగా ఆక్రమించుకున్న మొట్టమొదటి భూమిలో ఈ అమోరీల భూభాగం. ఎందుకంటే వారి అక్రమము సంపూర్తి అయ్యే కాలానికి ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసత్తులు గడిపేశారు. అబ్రహాం గారి కంటే ముందున కాలం, ఇస్సాకు గారి కాలము, ఆ తర్వాత యాకోబు గారి కాలం, తదనంతరం వచ్చిన సంతానము యాకోబు ఇశ్రాయేలుగా మారడం, వారి 12 గోత్రాల కాలము, వారు విస్తరించిపోవడం, 400 సంవత్సరాలు అక్కడ గడిచిపోవడం, తర్వాత ఇంచుమించు 500 సంవత్సరాలు వచ్చేసరికి వెళ్ళి ఈ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారు పిల్లలు. అలాంటి తరుణంలో జరుగుతున్న సంఘటనలో ఈ అమోరీల రాజుకు వారు ఎదురెళ్ళారు. వారు ఎదురెళ్ళారు, ఆయనే ఎదురొచ్చాడు. ఆ ఎదురొచ్చిన వాళ్ళు ఆ రోజే ఏదో రాజు ఎదురొచ్చినా కానీ దేవుడు ఆ రోజే సంహరించగలుగుతాడు. కానీ వారికి కూడా ఒక కాలాన్ని ఇస్తున్నాడు దేవుడు. వారి అక్రమం సంపూర్తి అవడానికి కూడా దేవుడు ఒక కాలం ఇచ్చేశాడు. అందుకని వారి ముందు ప్రస్తావన తీసుకురాలేదు. ఈ అమోరీల రాజు తనకు తాను వచ్చాడు కాబట్టి వీరిని ఇజ్రాయేలు అల్పులైన వారే అతన్ని సంహరించి గొప్ప విజయాన్ని పొందుకొని వారి భూభాగాలను ఆక్రమించుకున్నారు పిల్లలు. కింది భాగం నుంచి పిల్లలు. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజు ఒక పేరు చెప్తున్నా చూడండి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అన్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెష్బోనుకు రండి, సీయోను పట్టణము కట్టవలెను, దాన్ని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీయోను పట్టణం నుండి జ్వాలలు బయలువెళ్ళెను.
మోయాబునకు చేరిన ఆ. 6 దేశములు 6 దేశములను కాల్చెను. అర్నోను యొక్క అర్నోను యొక్క ఉన్నతస్థలములను ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ, మోయాబు నీకు శ్రమ. ఏమోషు జనులారా మీరు నశించితిరి. తప్పించుకొని తన కుమారుని తన కుమార్తెలను అతను అమోరీయుల రాజైన సీహోనుకు చేరగా అతను అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితివి. ఇప్పుడు అంతా కూడా బాగానే ముందున్న భాగం అంతా కూడా ఏంటంటే అంతకు ముందు అమోరీల రాజు ఆక్రమించుకున్న భూభాగాన్ని చెప్పేశాడు. అలాంటి అతను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కూడా చెప్పుకున్నాం కదా పిల్లలు, జనరల్ గా అనుకుంటే ఈరాన్ ఒక ఆధిపత్యం అనేది ప్రపంచం అంతట్లో ఉంది. ఇస్లాం కంట్రీలో తనే అగ్రరాజ్యంగా తన ఒక ప్రాచుర్యం ఉంది. తనే అనుకుంటుంది నేనే అగ్రరాజ్యం అని. అప్పుడప్పుడు అనుకుంటాం కదా పిల్లలు, కొన్ని అనుకుంటాం నేనే టాప్ అనుకున్నప్పుడు మనం అనుకుంటాం, మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అనుకోండి, మనం అనుకున్నాం. తర్వాత అన్ని కూడా చిన్నగా కనబడుతున్నాయి. అడవిలో సింహం కూడా అంతే, దానికి రాజుని చేసింది ఎవరు లేరు, తను అనుకుంటుందట అంతే, నేను రాజు అనుకుంటుందంట. దాని సింహం గర్జన చేసినప్పుడు గర్జిస్తే అన్ని కూడా కదిలిపోతాయి. తన మెంటల్గా ఫిక్స్ అయిందంటే నేనే రాజు అనుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ పరిసర ప్రాంతంలో అనుకున్నాడు. అందుకని ఇరాన్ యొక్క చరిత్ర, మనం ఈ చరిత్ర గురించి మాట్లాడుకుంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అది పారసిక ప్రాంతము. మనకు గ్రేట్ సైరస్ గురించి మాట్లాడుకుంటే, కోరెస్ గురించి మాట్లాడుకుంటే ఆ భూభాగం నుంచి వచ్చిన వాడే. మనం జాతి పితగా ఎలాగైతే గాంధీ తాతను పిలుచుకుంటామో, ఆ ఇరాన్ పరిసర ప్రాంతంలో కోరెస్ కూడా అలాంటి వాడే. అన్యుడైనప్పుడు కూడా ఒక 14 సంవత్సరాలు, ఇంచుమించు 14 సంవత్సరాల ముందే వాగ్దానాన్ని పంపించి ఆ భూభాగం నుంచి అతను ఎన్నుకొని, పుట్టకన్నా ముందే వాగ్దానాన్ని పంపించి అతను ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి, యూదులను నడిపించడానికి ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. అలాంటి మంచి రాజు కోరెష్ ఆ భూభాగంలో పుట్టినవాడే. అతను ఏమనుకుంటే నేనే అగ్రరాజ్యం అనుకుంటుంది. అతను ఏం చేసింది, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించింది. ఈ నది సముద్రం ఒడ్డంతా నాదే అనుకుంది ఇరాన్ ఎన్ని సంవత్సరాలు అనుకుంది. తీరా ఈ భూభాగాలన్నీ కూడా తన ఆధిపత్యంలో ఉంచుకుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా తన ఆధిపత్యంలో ఉన్నట్టుగా ఉండే ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తీరా ఇరాన్నే కొట్టేసాం అనుకోండి, ఏమైపోతుంది, మిగతా రాజ్యాలన్నీ కూడా ఆటోమేటిక్గా దాని కిందకి వచ్చేస్తే అవి మన అండర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అమెరికా చేసిన, ఇజ్రాయెల్ చేసిన అదే ఉద్దేశం, దాని ఇంటెన్షన్ అంతా కూడా అదే. దాన్ని కొట్టేస్తే దాని కింద దేశాలన్నీ కూడా మన ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఈ సీహోను కూడా అలా అనుకున్నాడు. అతను గొప్ప రాజుగా ఉన్నాడు, ప్రసిద్ధి చెందిన రాజు. తన ముందున్న భూభాగాలన్నీ కూడా మోయాబు పరిసర ప్రాంతాలను ఆక్రమించుకోవడం ఏంది, అన్నోడు భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఏంది, ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నాడు. తీరా ఈ బలహీనమైన జనం మనం అనుకున్నాము, కాలు బలమే నీరసించిపోయారంట, కాలు నడకన వస్తూ. అలాంటి సైన్యము, యుద్ధ ప్రావీణ్యత లేదు వారికి, ఎలాంటి ఆలోచన కానీ ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్న మనస్తత్వం కూడా కావు, చూసి ఎదిగిన జనాంగం. అలాంటి వారు అలాంటి బలమైన రాజును కొట్టి వారి భూభాగాలను ఆక్రమించుకున్నాడంట. అందుకనే వారు గొప్ప కీర్తనెత్తి మరీ మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడుతూ, వారి మీద గురిపెట్టి కొట్టి తిని దీబోను వరకు యెష్బోను నశించెను, నోహాకు వరకు దాన్ని పాడు చేసి తిని, అగ్ని వల్ల పాడు చేసి తిని, అట్లు ఇశ్రాయేలు అమోరీల దేశంలో దిగిరి మరియు యాజేరు దేశంలో సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వశము చేసుకొని అమోరీలను తోసివేసిరి. వారు తిరిగి బాషాను మార్గంలో వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనములను ఎద్రోయిని యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లా నేను అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయదు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైన శేషించకుండా అతని సమస్త జనమును అతము చేసి అతని దేశం స్వాధీనపరిచి. ఇక్కడ ఇద్దరు ప్రస్తుతం మన కీర్తన భాగంలో చదువుకున్న మాటలు అవి బలమైన మాటలు. రాజులందరి గురించి మాట్లాడుతూ ఉంటే పిల్లలు మనకు ఎన్నియ గ్రంథం 9వ అధ్యాయం చదివినా 20వ అధ్యాయం చదివినా అక్కడ అంటాడు, ఏ రాజైనను, నిర్గమకాండం 23వ అధ్యాయంలో చదివినా కానీ ఆ అన్య జాతులైన కానీ ఏ రాజులైన దేవునికి లోబడి బ్రతుకుతుంది అన్య రాజ్యమైన దేవుడు ఆశ్రయించాడు. దేవునికి లోబడిన జీవితాలు అయితే ఆ క్రోధ మధ్యని నేను తాగిస్తానన్నాడు. అంటే నా కోపం ఏమైపోతుందో యుద్ధ రీతిగా వారి మీదకి వస్తుంది, వారిని సంహరించి వారి భూభాగం నేను ఆక్రమించుకుంటాను. అప్పుడప్పుడు మన తలంతుల గురించి మాట్లాడుకుంటాం. వాడు పాతి పెట్టిన వాడినంట, నువ్వు పాతి పెట్టకుండా ఆ తలంతు తీసుకుని ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారికి ఇచ్చే అన్నట్టుగా ఏ రాజు అయితే తన ఆధిపత్యాన్ని సరైన రీతిలో నిర్వర్తించలేడు ఆ దేశాన్ని దేవుడు ఆక్రమింపజేసి ఆ దేశాన్ని తన స్వాస్థమైన ప్రసంగానికి స్వాస్థంగా ఇచ్చేవాడు. ఆ రూలే నేటికి కనబడుతూ ఉంటుంది ఆయా దేశంలో. ఈ గురించి మాట్లాడుతూ బాషాను రాజైన ఓగను, అమోరీల రాజైన సీహోను కనబడుతుంటాడు. అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు, హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఈ బాషాను రాజైన ఓగు కూడా నేను చేస్తానంటాడు పిల్లలు. ఈ ఇద్దరు రాజుల గురించి, ఇంకా అమోరీల గురించి ఇంకా కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనిపించింది పిల్లలు.
దాని గురించి మిగతా పాత నిబంధన గ్రంథంలో అద్భుతంగా మాట్లాడుతుంటాడు. అమోరీల రాజు గురించి, మరి చరిత్ర గురించి మాట్లాడుకుంటే లోతైన విషయం మాట్లాడుతుంది. ఈ ప్రస్తుత దేశ కాలంలో ప్రపంచంలో ఎదురైతున్న రాజులకు అనుసంధానమైన మాట ఈ అమోరీల రాజుల గురించి, బాషాను రాజుల గురించి, బాషాను రాజుల ఓగు గురించి మనకు ఎదురవుతూ ఉంటాయి పిల్లలు. వీరి గురించి కీర్తనలో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. వారు బలమైన రాజులు, ప్రసిద్ధి చెందిన రాజులు. చరిత్రలో వారు ప్రసిద్ధి చెందినప్పటికీ కూడా బలహీనమైన వారు వారిని ఆక్రమించుకున్నారు. బలమైన జనంగా వారు ఎదిగారు పిల్లలు. వారి వెనుకల ఉంది దేవుడైన యెహోవాని ప్రపంచం గుర్తెరగడానికి వారికి శక్తినిచ్చి బలం ఇచ్చి, వారి చేతులు బలపరిచి కాలు బలాన్ని ఇంకా విస్తరింపజేసి నేటికి ఆ ఇజ్రాయెల్ భూభాగాన్ని దేవుడు విస్తరింపజేశాడు పిల్లలు. ఒకప్పుడు అన్ని రాజ్యంగా వారిని ఆక్రమించుకొని ఉన్నను తిరిగి వారికి స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత పిల్లలు చాలా మంది రాజులు వారిని దండెత్తి వచ్చారు. 1914 నుంచి 1936 మొదలుకొని 56 వరకు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎప్పుడు అల్లకల్లోలం జరుగుతూనే ఉంది. ఆయా దేశాల వారిని అన్య జాతుల వారు ఎప్పుడు దాడి చేస్తూనే ఉన్నారు. వారు చెదిరిపోయిన తర్వాత వారిని చాలా మటుకు ఇస్లాం కంట్రీ వారు వారిని ఆక్రమించుకున్న భూభాగాల గురించి మనం చరిత్రలో మనం వింటూ ఉంటాం. మళ్ళీ వారు చెదిరిపోయిన వారిని దేవుడు ఏకం చేశాడు. వారికి మారు మనసు కలిగేసినప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ భూభాగాలకు వచ్చేసాడు. పాలస్తీనా దేశం ఇది మాది అని స్వాస్థ్యంగా పొందుకోవడానికి వచ్చారు, కానీ వాళ్ళు ఉండనివ్వలేదు. నేటికి జరుగుతున్న యుద్ధ వాతావరణం కూడా అలాంటి సంఘటనలకు సంబంధించింది. కానీ వారు కొద్దివారైనప్పటికీ బహుబాలం కలిగి బహుగా విస్తరించిపోయారు. వారు ఎక్కడున్నానో దేవుని యొక్క చల్లని చూపు. ఎందుకని ప్రతిసారి అంటాడు, ఒకవేళ వారు మా వైపు తిరిగితే నేను వారి వైపు తిరుగుదని అంటాడు. వారు కరుణా వాత్సల్యత కలిగి నా దగ్గరకు వస్తే, వారి పాపం నా దగ్గర ఒప్పుకొని నా మందిరానికి వచ్చి వారు ప్రార్థిస్తే నేను వారిని కరుణించువాడను అంటాడు. అది ప్రస్తుత కాలంలో సూచిస్తున్న మాటలు కూడా మనకు ఆధారమైన మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అది పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు ఎన్నో బలమైన మాటలు కనబడుతూ ఉంటాయి. కానీ వారిని సంహరించడానికి పిల్లలు తన వారు సైతము, ఏదోము రాజు సైతము ద్వేషించి యుద్ధం చేయడానికి వచ్చేసాడు. తన వారు కానీ అమోరీల రాజు సైతము ద్వేషించి వారిని యుద్ధం చేయడానికి వచ్చారు. బాషాను రాజు కూడా యుద్ధం చేయడానికి వచ్చేసారు. కానీ వారి వెనుకలో ఉన్న రాజు మన అందరికంటే బలమైన వాడు మన దేవుడైన యెహోవా. వారిని ముందుండి నడిపించేశారు పిల్లలు. వారికి నిజంగా చెప్పాలంటే ఏ రోజు కత్తి పట్టుకున్న చరిత్ర ఇశ్రాయేలుకు లేదు పిల్లలు. అంతవరకు ఐగుప్తు బానిసత్వం నుంచి పుట్టిన పిల్లలందరూ కూడా అరణ్య మార్గంలో ఈ అమోరీల రాజుతో యుద్ధం చేసే వరకు యుద్ధ ప్రావీణ్యత వారికి లేదు. బహుశా మోషే గారు నేర్చుకున్నారు. అంతఃపురం నుండి సకల విద్యలు అభ్యసించిన అపోస్తల కార్యంలో పౌలు గారు మాట్లాడుతుంటారు, లూకా గారు మాట్లాడుతుంటారు. 40 సంవత్సరాలు సకల విద్యలందు అతడు ప్రావీణుడై బయటకు వచ్చేసారంట. కానీ మిగతా జనాంగానికి అంత లేదు పిల్లలు. అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుంటే ఇలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయంతో నన్ను వెంబడిస్తున్న వాడిని పూర్ణ శాంతి గల వారుగా దేవుడు ఏర్పరచేది. గతించిన మాటలు ఒక మాట అంటుంటే చాలా మందికి నచ్చలేదంట. సోదరులు చెప్పిన మాట నిజం చెప్పండి పిల్లలు, దేవుడికి పాపలు అవసరమా, పాపలు ఒప్పుకున్న మనుషులు అవసరమా? మీరు ఒప్పుకోరు. ఏం లేదు, పాపలు అంటేనే దేవుడికి ఇష్టం అంటే పాపల దగ్గరికి రాలని అంటాడు దేవుడు. ఎవరు పిలవాలి వచ్చాడంట? పాపలనే పిలవచ్చాడు. కానీ దేవుడు పాపం ఒప్పుకొని తన దగ్గరికి వచ్చేవాడిని ప్రేమిస్తాడా, ఇంకా పాపంలో ఉన్నవాడిని ప్రేమిస్తాడా? దేవుడు పరిశుద్ధుడేనా? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధత ఉండే స్థలంలో ప్రధానమైన సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇప్పుడు దేవుడికి అంగవైకల్యం ఉన్నా పర్లేదు, కంటి చూపు లేకపోయినా పర్లేదు, చెవులు లేకపోయినా పర్లేదు, చేతులు లేకపోయినా పర్లేదు, ఒక భాగంలో మనకు అంత పడిపోయినా పర్లేదు, మనకు అనారోగ్యమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటి? మనస్సాక్షి కావాలి, మనసు కావాలి, అంతే కదా. లేదు నేను పాపం చేసినా పర్లేదు, దేవుని పరిచయం వాడబడుతుందంటే అది కాదు కదా దేవునికి కావాల్సింది. అందుకనే యథార్థ పనులు కావాలి దేవుడికి, నీతిని అనుసరించేవారు కావాలి. అది బలమైన జనాంగమా బలహీన జనాంగమా దేవుడికి అక్కర్లేదు. ఏ జనాంగమైనను ఒకవేళ నీతిని అనుసరించి బ్రతికితే దేవుడు అన్య జనాంగాల్లో నుంచి కూడా ఏర్పాటు చేసుకుని వారికి గొప్ప విజయాన్ని ఇచ్చేశాడు. నేటికి దేవుడు చేస్తుంది అదే. మనం అన్య జనాంగమైనప్పటికీ కూడా ఇశ్రాయేలుతో ఒకప్పుడు సహపౌరులు కాకపోయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడ్డాం కాబట్టి దేవుడు మన వెనక నుండి మనకు గొప్ప విజయాల్ని దేవుడు ఇస్తున్నాడు పిల్లలు. అది ఈ లోకతరమైన విజయాలు కాదు, అది ఆత్మీయ సంబంధమైన విజయాలకు నడిపిస్తుంది. నిజమే పిల్లలు, మనసు పూర్తిగా దేవుడి మీద ఆధారపడితేనంట మన పాపాలు కనుక ఒప్పుకొని ఆయన మీద ఆధారపడి నీవేనా దుర్గం అని ఒకవేళ ఆయన మీద ఆధారపడితే ఆయన ఆశ్రయపురం అంటాడు మన కొరకు. అవును కదండి. ఇశ్రాయేలుకు వారి బలం చూసి వారి అందం చూసి దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. వారు కఠినమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క స్థితిగతులు ముందే దేవుడు ఎరిగి వీరిని ముందు పెట్టి ప్రపంచానికి ఒక మాదిరి చూపించాలనుకున్నాడు. అలా దేవుని ప్రేమించిన జనాంగము ఎన్నిక కాకపోయినప్పటికీ ఎన్నిక చేసి దేవుడు మనం ముందు చదువుకున్నారు. ఆ రీతిగానే కనుక మనం చేసిన పాపిదలు. అందుకనే ఒకప్పుడు మీరు లోకంలో ఉంటుంది, యుగ సంబంధమైన దేవతను ప్రేమించితిరి, ఆరాధించితిరి, మీ అనేక క్రియలు చీకటిలో ఉంచితిరి, వారితో సహపరులు కాలేదు, మీరు పాపంలో ఉన్నారు. దేవుని పిలుపు మేరకు వాటిని అన్నింటి కూడా విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చేసారు. కాబట్టి నీతి క్రియలు సంతరించుకోండి. అలా సంతరించుకున్న వాడిని దేవుడు అంట యాజకులుగాను
దేవుని సొత్తైన ప్రజలు గాను పరిశుద్ధులు గాను చేస్తాడంట పిల్లలు. అవును కదండి? లేదు పరిశుద్ధతకు వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే దేవుడు ప్రేమిస్తాడా? ఇప్పుడు పాపులు కావాలా, పరిశుద్ధత కలిగిన వారు కావాలా దేవుడికి? ఇప్పుడు అంతఃపురాలు ఎవరికి ఉంటాయి? ఎవరు నివసిస్తారు అందులో? అంతఃపురంలో రాజులు ఉంటారు, రాజులే నివసిస్తారు. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ ఎవరి కొరకు? సామాన్య పరువులకు. పోలీసు వారే ఉంటారు. ఇప్పుడు పరలోకంలో ఉండేది ఎవరికి? పరిశుద్ధుల కొరకే. ఇప్పుడు పరిశుద్ధులు కావాలా, పాపులు కావాలా దేవుడికి? ఒకవేళ దేవుని యొక్క మాట కనుక మనల్ని తాకితే, మన హృదయాన్ని కదిలిస్తే, పాపం ఒప్పుకొని పరిశుద్ధులకు వస్తే, ఈ పరిశుద్ధులైన వారిని దేవుడు నిత్యత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఒప్పుకున్న వారిని కడగడానికి దేవుడు పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చాడు, కడుగుతున్నాడు. ఒప్పుకున్న వారిని నిర్దోషులుగా దేవుడు నిలబెడుతున్నాడు. అందుకని ఒకవేళ ఇది తప్పని తెలిస్తే ఆ పాప క్రియలు మానుకోవడమే మంచిది. అంతే కదండి? దేవుడు కావాల్సింది నీతి పనులు, బలహీనమైనా పర్లేదు, నిర్దోషులుగా బ్రతికే వారు దేవునికి ఇష్టమైన వారు. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్రెడీ ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. వారి పక్షం నుండి గొప్ప విజయాలు చేకూర్చాడు. మన జీవితంలో కూడా గొప్ప విజయాలు దేవుడు సమకూర్చాలని, ఇలాంటి బోధకలడానికి దేవుడు మనకు ఈ పూర్వబంధన లేఖనాలు రాయించాడు. వాటిని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన ఆత్మ జీవితానికి అభివృద్ధి దర్శనం నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన గాక.